తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 28 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్, సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్ సింగ్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే, జోగులాంబ గద్వాల ఎస్పీగా టి శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా రుతురాజ్, సిఐడి ఎస్పీగా విశ్వజిత్ కంపాటి బదిలీ చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 28 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్, సూర్యాపేట ఎస్పీగా సన్ప్రీత్ సింగ్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డే, జోగులాంబ గద్వాల ఎస్పీగా టి శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా రుతురాజ్, సిఐడి ఎస్పీగా విశ్వజిత్ కంపాటి బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు అయితే బదిలీ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మని. తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ బదిలీలు అయితే జరిగింది. ముఖ్యంగా 28 మంది ఐపీఎస్ ను బదిలీ చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సెక్రటరీ శాంతకుమార్ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాత్కాలికంగా ఏదైతే ట్రాన్స్ఫర్ ప్రక్రియ అయితే చేపట్టింది, ఆ తర్వాత రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు కూడా అమలు కావడంతో బదిలీ ప్రక్రియను అయితే ప్రస్తుతం నిలిపివేయడం జరిగింది. ఎన్నికలు ముగిసినందున కూడా ఏదైతే పాలనాపరమైన పక్షాలలో భాగంగా భారీ ఎత్తున ఐపీఎస్ స్థానాలను అయితే కల్పించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 28 మందిని అయితే బదిలీ చేస్తూ కూడా ఇప్పటికే సిఎస్ శాంతికుమార్ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఇందులో ముఖ్యంగా 28 మంది ఐపీఎస్ అయితే బదిలీ చేస్తూ కూడా ఇప్పటికే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే ఇందులో సుమారు 28 మంది అయితే ప్రస్తుతం ట్రాన్స్ఫర్ లో ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియని కొనసాగించింది, ఏదైతే మధ్యలో ఈ ఎన్నికలు రావడంతో ఎన్నికల్లో కూడా అమల్లో ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ ట్రాన్స్ఫర్ ప్రక్రియ కూడా నిలిపేసింది. ఆ తర్వాత ప్రస్తుతం ఈ రోజు భారీ ఎత్తున అంటే సుమారు 28 మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ బదిలీ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ ప్రస్తుతం జరిగింది. థ్యాంక్ యూ.